సూక్ష్మమైన హోమియోపతి గుళికతో అనితర సాధ్యమైన వ్యాధులను నయం చేయవచ్చని, ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో వ్యాధుల నుండి శాశ్వతమైన పరిష్కారం చూపించే హోమియోపతి వైద్యాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని హోమియోపతి మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో హోమియోపతి వైద్య ప్రదాత డాక్టర్ శామ్యూల్ హానిమన్ 269వ జయంతిని పురస్కరించుకొని ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ఉచితంగా హోమియోపతి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎన్ఎస్ఎస్ అధికారి కూతూరు సత్యనారాయణ, అరవింద ఎడ్యుకేషన్ సొసైటీ అధినేత చంద్రదేవ్, సమాజ సేవకులు దైద వెంకన్న, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్రరావు, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజ పాల్గొన్నారు. టీషర్ట్ తీసుకొని పోదు మళ్ళీ నమ్మకం ఉండాలి. నమ్మకానికన్నా ముఖ్యంగా పరిచయం చేయాలి. హోమియోపతి దినోత్సవంగా జరుపుకుంటారు. సో ఈరోజు వారి యొక్క 269వ జయంతిని పురస్కరించుకొని ఇవాళ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఎన్ఎస్ఎస్ సత్యనారాయణ గారు, అట్లాగే మంచి సామాజికవేత్త, సంఘ సేవకులు దైద వెంకన్న గారు, చాలా సీనియర్ మోస్ట్ సమాజ సేవకులు విశ్వ హిందూ పరిషత్లో చంద్రదేవ్ గారు, అట్లాగే బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు రామచంద్రరావు గారు, మరియు మా తల్లి గారు, మిగతా అందరికీ ఇచ్చేసినటువంటి మున్సిపల్ కార్మికులందరికీ కూడా నమస్కారం. సో హోమియోపతి వైద్యం అనేది పేదల వైద్యం. సో ఇది పేదల వైద్యం కాబట్టి మీరు వచ్చిండ్రు. అదే పెద్దల వైద్యం అయితే మొత్తం దిగుదురు. సో కాబట్టి అతి తక్కువ ఖర్చుతో శాశ్వతంగా మనకు పరిష్కార మార్గం చూపేటువంటి వైద్యం ఇది. సూక్ష్మమైనటువంటి హోమియోపతి గుళికతో ఎటువంటి అసాధారణ వ్యాధులకైనను మనకు చాలా సరళతరంగా మనకు పరిష్కార మార్గం ఉంది. కాబట్టి హోమియోపతి వైద్యం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 158 దేశాల్లో మనకు ఈ వైద్యం నడుస్తూ ఉంది. మన దేశానికి వచ్చేసి సుమారు ఒక 70 కాలేజీలు, ఒక 20 పీజీ కాలేజీలు ఉన్నాయి. సుమారు 3 లక్షల మంది హోమియోపతి వైద్యులు మన భారతదేశంలో వైద్య సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు హోమియోపతి వైద్య ప్రదాత శామ్యూల్ హానిమన్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని జరుగుతున్నటువంటి ఇవాటి నుండి మొదలుపెట్టి వారం రోజుల పాటు హోమియోపతి వారోత్సవాలను జరుపుకుంటాం. సో ఇది ప్రారంభ కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటి నుండి 16వ తారీఖు వరకు, ఏప్రిల్ 10 నుంచి 16వ తారీఖు వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క హోమియోపతి వారోత్సవాలని జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా చేసినటువంటి చంద్రదేవ్ గారు